ఇప్పుడు అన్నయ్య, ఇప్పుడు మంగ్లీ గారు అంటే ఒక పెద్ద దొంగ అంటారా? ఇప్పుడు మీరు కోటి దగ్గరనే అలా ఉంటాయి, 200 కోట్లు అంటే ఇంకెంత దూరం ఉంటుంది. దొంగ అనేది చాలా చిన్నవాడు అండి. ఇంకా దానికంటే పెద్దవాడు ఏమైనా ఉంటే అవి మాట్లాడండి, అవునా కదని చెప్తాను. దొంగ అనేది చిన్నవాడు, అది అంతే. మంగ్లీ గారు 200 కోట్లు 150 కోట్లు నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ మైక్రో ఫైనాన్స్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. మరి నడి మధ్యన ఈ మధు అసిస్టెంట్ ఏమంటున్నాడంటే, ఆ మంగ్లీ తమ్ముడు ఉన్నాడు కదా పెద్ద దొంగ, ఆడు ఈ మెయిన్ పాత్ర వహించిండు ఈ తొక్కల కేసులో అని చెప్పేసి అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పాత్ర అనేది ఎవరు పోషించినా కూడా ముఖ్యంగా మనకు కనిపించింది మంగ్లీ గారి పాత్రనే. మనకు మెయిన్ కెమెరాలు కనిపిస్తుంది మంగ్లీ గారిది. ఎందుకంటే తను ఆల్రెడీ సినిమా పాటల ద్వారా ప్లస్ జానపద పాటల ద్వారా ఆమె చాలా ఫేమస్ అయిపోయింది. ఆమెకు అసలు ఇటువంటి విషయాలలో తలదూచాల్సిన అవసరం లేదు. ఆమె ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడికి మధ్యలో వచ్చినప్పుడు, నా తమ్ముడికి నాకు సంబంధం లేదు, పుట్టుకతో మేము సోదరిమన్నారా, వాడు చేసింది అనేది ఏదో తప్పు పని, దాంతో నాకు సంబంధం లేదు, కావాలంటే నేనే వెనుకుని నా ప్రజల్ని నడిపించుకొని వాడిని పట్టిస్తానని చెప్పేసి అంటే ఒక్క మాటతో తేలిపోయేది. కానీ తాను కూడా తాసారం చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చింది. అంటే తనకు కూడా ఇందులో ఒకటి ఈ మధు హిమకాంత్ రెడ్డి చేసిన స్కామ్ లా నడి మధ్యలో ఈ మంగ్లీని ఎందుకు తీసుకొచ్చిండ్రు? స్కామ్ లో మధ్యలో తీసుకురావడం కాదు, ఈమెకు ఆల్రెడీ చెయ్యి ఉంది, హస్తం ఉంది కాబట్టి ఈమె ఇంతవరకు నానుతూనే ఉంది అన్నట్టు. నడి మధ్యలో రావడం కాదు. నడి మధ్యలో వచ్చేదంటే ఆల్రెడీ క్లియర్ గా తను ఎప్పుడూ నాకు దీంతో సంబంధం లేదని చెప్పేసి చెప్పడం కానీ, లేకపోతే కావాలని అక్కడ శ్రీముఖుని పేరు తీసుకోవడం రాకుండా ఉండేది. తనకు హస్తం ఉంది కాబట్టి ఈ మధ్య అనేది ఏం లేకుండా తనే క్లియర్ గా దాంట్లో ఉంది అని చెప్పి అర్థమవుతుంది. మనకు ప్రజలుగా అనేది నమ్మబలకడానికి, దొంగ మాట బలగడానికి చెప్తున్నట్టు. నేను వాళ్ళతోనే ఉన్నానని చెప్పి వాళ్ళతోనే ఉండి ఎప్పుడో కోర్టుకు వెళ్ళేసి ఒక పెళ్లి తెచ్చుకొని చూపించేది, నాకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పేసి. అది చేయకుండా ఉందంటే లోపాయకారిగా తన హస్తం కూడా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. అవునన్నా, ఈ ప్రతిషతో ఉంది కదా, ఎందుకని ఆ మంగ్లీ గారు కాల్ చేసినప్పుడల్లా మీడియా ముందర పెట్టింది? అంటే ఏంది, అంటే వెన్నుపోటు వస్తుందా ఏంటి అసలు? కారణం ఏంటి? వెన్నుపోటు అని కాదండి, ఈమె ఆ సినిమా పాటలలో పాడేసి కొన్ని జానపద వీడియోలలో నాట్యం చేసి ఆ నటన అనేది పుచ్చుకుంది అన్నట్టు. అదే నటన మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. నేను ఎలాగైనా మొదలు పెట్టాలని, ఎలాగైనా తిప్పగలని చెప్పి చూపిస్తుంది అన్నట్టు. నటన పరంగా ఉంది కాబట్టి నటన చూపించేసి ప్రజల్ని ఈజీగా బొంద కొట్టిస్తారని చెప్పి అనుకుంటుంది. కానీ ఇక్కడ తెలియాల్సిన దానికి ఏంటంటే కోర్టు అనేది ఉంది, అక్కడ లాయర్ అనేది చెప్పేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పనితనాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా చూపిస్తారని చెప్పేసి ఆ విషయాన్ని మర్చిపోతుంది. ఆ విషయాన్ని గంటిలో ఉంచుకోకుండా ఏదేదో మాట్లాడుతుంది అన్నట్టు. ఏదో లాయర్కు శ్రీముఖికి సంబంధం ఉంది, అది ఉంది, ఇది ఉంది, లేదు నా తమ్ముడికి సంబంధం ఉంది, నాకు సంబంధం లేదు అని చెప్పి ఏదన్నా అని క్లియర్ గా కోర్టుకు వెళ్తే వారంలో తెలిసిపోయేదానికి ఇంకా సాగదీస్తూనే ఉంది అన్నట్టు. కాదన్నా, ఇప్పుడు ఈ దాము బాలాజీ గారు ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంటే మంగ్లీ గారి మంగ్లీ గారికి ఆశ ఎక్కువ ఉంటాయట. ఆశ అంటే ఏమి ఆశ అంటే ఆమెకు 4 ఇల్లులు ఉన్నాయట సిటీలో లగ్జరీగా. మళ్ళీ ఇంకోటి అదే కాదు, కాఫీ తోటలు 4 ఎకరాల కాఫీ తోట ఉంది అని చెప్పేసి ముంబైలో అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనండి, ఇప్పుడు తనకు ఏ ఆస్తి ఉన్నా కూడా సక్రమంగా సంపాదించుకుంటే దాని గురించి మనకు డీటెయిల్స్ అవసరం లేదు. తనకు 4 కాఫీ తోటలు ఉన్నాయి, 4 బంగాళాలు ఉన్నాయి, ఇంకా 4 ఇంకేమైనా ఉన్నాయి, అవి ఏమున్నా కానీ తన సక్రమ సంపాదన అయిపోతుంది. ఎప్పుడైతే ఈ 200 కోట్లు 150 కోట్లు అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో అవి కూడా అక్రమ సంపాదన అని చెప్పేసి అర్థమైపోతుంది క్లియర్ గా. అది ఏదైనా 4 ఉన్నా 1 ఉన్నా కూడా సక్రమ సంపాదన అయితే బాగుంటది. మీరు ఇప్పుడు ఏమంటారు అన్నాయి? ఇప్పుడు మంగ్లీ అక్క గారు స్కామ్ చేసిందని అంటారు, అంతేనా? ఖచ్చితంగా స్కామ్ లో ఇరుక్కొని ఉంది కాబట్టి తను ఏం చెప్పలేకపోతుంది. మాటికి ఆ శ్రీముఖి పేరు తీయడము, ఆ లాయర్ మీద ఏడవడం తప్ప తను చేయగలుగుతుంది ఏం లేదంటూ. తను దీంట్లో ఇరుక్కోలేదని అంటే క్లియర్ గా తమ్ముని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచేది, లేదంటే పోలీసులకు అప్పచెప్పేది. నాకు వానికి ఏం సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఈ కేసు ఏ సంబంధం లేదు. పోయేసి కోర్టు దగ్గర నిలబడేది, పొద్దున్న సాయంత్రం దాకా నిలబడితే ఒక్క రోజు వచ్చేసే పిలుకు తను ఇంత చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తనకు క్లియర్ చేస్తూ అప్పుడెప్పుడో ఒక రాజకీయ నాయకుడు కూతురు ఏదో స్కామ్ లో ఇరుక్కుంది, తాగుడు స్కామ్ లో అని చెప్పేసి తను కూడా ఇలానే బయటకు వచ్చేసి నాకేం తెలీదు, నన్ను ఇరికిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి అన్నది. తర్వాత ఏమైంది, 6 నెలలు జైల్లో కూర్చున్నది. ఇప్పుడు ఈ మంగ్లీ గారి దగ్గర కేసు అలానే వస్తుంది, ఆమె కూడా జైల్లో కూర్చునేందుకు ఇలానే నాటకాలు ఆడుతుంది.
ఆ తర్వాత తనకు తెలుస్తుంది నేను ఎన్ని నాటకాలైనా అని కెమెరా ముందే చేయాల్సింది బయటకు వచ్చి చేసిన పొరపాటున అది కోర్టు పట్టించుకోలేదు నాకు నా శిక్ష వేసిందని చెప్పి అసలు నిజం అనేది అప్పుడు బయటపడుతుంది. అంటే మంగ్లీ గారు సినిమాలే కాదు బయట కూడా యాక్ట్ చేస్తారు. చేస్తుంది క్లియర్ గా తను అది మర్చిపోయి ఇప్పుడు కెమెరా కనిపిస్తుంది అని చెప్పేసి ఈజీగా యాక్టింగ్ చేస్తుంది అన్నట్టు. నేను అక్కడ యాక్టింగ్ చేసిన ఇక్కడ నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి అదే యాక్టింగ్ చూపిస్తుంది. కాకపోతే ఈమెకు అసలు యాక్టింగ్ అని చెప్పేసి కోర్టులో తెలుస్తుంది. ఎందుకని మంగ్లీ గారు తన మీద నా కేసు మీరు రుజువు చేసుకోలేకపోతున్నారు. మా సుబ్బు గారు ఆమె మీద వచ్చిన అలిగేషన్స్ ఖచ్చితంగా నిరూపించుకుంటే నేనే బయట పెడతా అని అంటున్నారు. అయినా కూడా ఆమె స్పందించట్లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ అంటే ఇరుక్కొని ఉంది కాబట్టి సుబ్బు గారు ఆడపని చేస్తున్నారు దాన్ని కాదని చెప్పేసి తోసిపుచ్చలేకపోతుంది. అలా తోసిపుచ్చడానికి కనీసం 1-2-3 అని చెప్పేసి ఏమైనా ప్రూఫ్ చూపించాలి. ఇది పలానా రోజున మా వాడు చేసిన రోజు నేను ఇక్కడ ఉన్నాను, మా వాడు చేసిన రోజు నేను ఇక్కడ ఉన్నాను, లేదంటే మా వాడికి నాకు సంబంధం లేదు, అసలు ఇదో నా కాల్ లిస్ట్ చూడండి, నా కాల్ లిస్ట్ అసలు ఎవరికి ఆ రోజు కాలేపోలేదు, లేకపోతే పలానా వాళ్ళకి కాలిపోయింది, వీళ్ళు ఓన్లీ నా సింగింగ్ సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఏదో ఒక ప్రూఫ్ తను చూపించలేదు అన్నట్టు క్లియర్ గా. అటువంటి ఏవి చూపించలేకపోతుంది అంటే ఎంతో కొంత తన చేయి అందులో ఉంది అని చెప్పి అర్థం. ఇప్పుడు మంగ్లీ గారు అంటే ఒక పెద్ద దొంగ అంటారా? ఇప్పుడు మీరు 200 కోట్లు అంటే ఇప్పుడు దొంగ అనే వాడు కూడా చాలా చిన్నది, 200 కోట్లు చాలా పెద్దది. ఎవరైనా పేదవాడికి ఒక రిక్షా తోలుకునే వాడికి కానీ ఒక కూలీ చేసుకునే వాడికి కానీ పొయ్యేసి 1 కోటి రూపాయలు చేతిలో పెట్టి చూడండి, వాడి సంతోషానికి అవధులు ఉండవు, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి వానికి. ఎప్పుడు చూడలేనంత డబ్బు నా చేతికి వచ్చిందని చెప్పేసి కోటి దగ్గరనే అలా ఉంటే 200 కోట్లు అంటే ఇంకెంత దూరం ఉంటుంది. దొంగ అనేది చాలా చిన్నవాడు అండి. ఇంకా దానికంటే పెద్దవాడు సేవలు ఉంటే అవి మాట్లాడండి, అవునా కదని చెప్తాను. దొంగ అనేది చిన్నవాడు అది అంతే. వాము అక్కాయ్ మంగ్లీ అక్కాయ్ మీరు ఇంత పెద్ద స్కామ్ చేశారా? నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు. సరే అన్న, ఇప్పటిదాకా మాకు మంచిగా ఎక్స్క్లూజివ్ గా మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.